హైదరాబాద్ ప్రతిష్టకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహోత్తర సంకల్పంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. కేటీఆర్ కృషిని రేస్ ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి ఆయనపై తప్పుడు కేసు బనాయించింది. దీంతో ఏసీబీ పిటిషన్ మీద కేటీఆర్ 14 పేజీల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ మీద ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై కేటీఆర్ 14 పేజీల రిప్లై కౌంటర్ ఇచ్చారు. విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే అదేదో తన సొంత నిర్ణయమన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా కేసు నమోదు చేయించిందని కేటీఆర్ మండిపడ్డారు. విధాన నిర్ణయాల్లో లోపాలుంటే అవి ప్రభుత్వం సరిదిద్దుకోవాలని, ఆ నిర్ణయాలను అమలు చేసేటప్పుడు లోటుపాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదని స్పష్టం చేశారు. తనకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం చెల్లించినప్పుడు, ఎలాంటి లబ్ధి పొందినప్పుడు తాను అవినీతికి పాల్పడినట్టుగా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. నిజంగానే అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే నిర్వాహకుల్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదని నిలదీశారు. ఒప్పందాలని ప్రభుత్వమే కుదుర్చుతున్నదని, వాడి పత్రాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, మంత్రి హోదాలో విధానపరమైన నిర్ణయంలో భాగమైనందుకు తనపై అవినీతిపరుడనే ముద్రవేసి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రను అడ్డుకోవాలని కేటీఆర్ కోర్టును కోరారు. ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా దర్యాప్తును అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా నేరారోపణలకు ఆధారాలు లేవు కాబట్టే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో దర్యాప్తు సంస్థల్ని వాడుకోవడం దారుణమన్నారు కేటీఆర్. ఆర్థికపరమైన ప్రభావాలను అంచనా వేయకుండా, ఆలోచించకుండా ప్రభుత్వం స్పాన్సర్షిప్ పాత్రను భరించింది అనడం సరికాదన్నారు. వచ్చే 3 ఏళ్లకు 600 కోట్లు చెల్లించాలన్న ఏసీబీ వాదన అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాలని కేటీఆర్ కోర్టును కోరారు. కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు, వ్యక్తిగత కక్ష సాధింపులు ఉన్నాయన్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అవినీతి జరిగినట్టు ఎక్కడా ఆధారాలు కనబడవన్నారు. ఫార్ములా ఈ రేస్ నిమిత్తం ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరిందన్నారు. తొలి ఏడాది ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహిస్తే 110 కోట్లు లాభం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13, ఐపీసీ 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చెల్లదని కేటీఆర్ వివరించారు. అయినా ప్రొసీజర్ అమలు చేయలేదన్న ఆరోపణతో 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. లలిత కుమారి, చరణ్ సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకమన్నారు. ఆ కేసుల్లో సుప్రీంకోర్టు 3 నెలల జాప్యానికి అనుమతించలేదని గుర్తు చేశారు. ఆర్థిక ప్రయోజనం పొందినట్టుగా ఒక్క ఆరోపణ కూడా లేదని, అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడానికి అసలు దుర్వినియోగం ఎక్కడ జరిగిందో పేర్కొనలేదన్నారు కేటీఆర్. అభియోగాల మేరకు అవినీతి జరిగిందని భావిస్తే లబ్ధిదారులైన ప్రమోటర్స్ పై కేసు ఎందుకు నమోదు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కుట్ర పన్నారనేదే నిజమని భావిస్తే ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ నిర్వాహకులకు నిందితులుగా ఎందుకు చేర్చలేదన్నారు. ఒక కోణం నుంచి చూస్తే కేసు కుట్రపూరితమని అర్థమవుతుందన్నారు. ప్రమోటర్ నిందితుడు కానప్పుడు ఐపీసీ 120B కింద కుట్ర జరిగిందని ఆరోపణ చేయడం చెల్లదన్నారు కేటీఆర్. అగ్రిమెంట్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి, కానీ అసలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్. 2 విడతలకు డబ్బులు చెల్లించిన తర్వాత 3వ విడతకు డబ్బులు చెల్లించకపోవడంతో మొదట కట్టిన 47 కోట్లు వృధా అయ్యాయని కేటీఆర్ తన కౌంటర్లో పేర్కొన్నారు. 3వ విడత డబ్బులు చెల్లిస్తే 3వ రేసింగ్ నిర్వహిస్తామని గతేడాది డిసెంబర్ 19న ఫార్ములా ఈ లీగల్ డైరెక్టర్ లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ అనేది ప్రపంచంలోని ప్రీమియర్ ఎలక్ట్రిక్ కార్ స్ట్రీట్ రేసింగ్ సిరీస్ అని, ఇది 2014లో అత్యాధునిక సాంకేతికతతో ప్రారంభమైందని కేటీఆర్ తెలిపారు. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఈ రేస్ దోహదం చేస్తుందని కేటీఆర్ తన కౌంటర్లో తెలిపారు. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13 ఈ కేసులో తనకు వర్తించదని కేటీఆర్ అన్నారు. ఐపీసీలోని 120B, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉన్నదన్నారు.
ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే 41A నోటీసు ఇచ్చి పిటిషనర్ను విచారణ చేయాల్సిన అవసరం లేకుండా చేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. వేధింపులు, రాజకీయ కుట్రతో తనను జైలుకు పంపాలనే ఉద్దేశం ఉందన్నారు కేటీఆర్. అగ్రిమెంట్స్ జరిగినట్టుగా, అది ప్రభుత్వ ఆధీనంలో జరిగినట్టుగా పత్రాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ప్రభుత్వం తనపై కేసు బనాయించిందని కేటీఆర్ 14 పేజీల రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు. గత రేసింగ్ ను దేశ విదేశాలకు చెందిన 35,000 మంది వీక్షించారని, రేస్కు ప్రత్యక్షంగా అంతర్జాతీయ సందర్శకులు కూడా హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు. హోర్డింగ్స్, హాస్పిటాలిటీస్, అడ్వర్టైజింగ్, టూరిజం, ఇతర లావాదేవీల ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందన్నారు. భారతదేశంలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. ఇప్పటి వరకు న్యూయార్క్, లండన్, ప్యారిస్, బెర్లిన్, బీజింగ్, సియోల్ వంటి నగరాల్లో జరిగిందని గుర్తు చేశారు. ఈవెంట్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చేకూరిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వదిలేసి రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసు బనాయించిందని కేటీఆర్ పేర్కొన్నారు.